గురువుగారు, మరి భాద్రపద మాసంలో వచ్చేటువంటి వరసిద్ధి వినాయకుడి వ్రతం ఆచరించేవారు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చెయ్యొచ్చా? ఈ రెండు ఒకటేనా, వేరువేరా? తప్పకుండా చెయ్యాలి, తప్పకుండా ఆచరించాలి అంటుంది శాస్త్రం. భాద్రపద మాసంలో వచ్చే చవితి శుక్లపక్షంలో వచ్చే చవితి. ఆ వాతావరణానికి ఆ కాలానికి సంబంధించి ఉప్పు లేనటువంటి బియ్యం పిండి ప్రధానం. అక్కడ బెల్లం ఉండదు, చప్పిడి కుడుములే ప్రధానం. అలాగే మిగతా అన్ని మాసాలలో కూడా నెలకు ఒక్కసారి పౌర్ణిమ వెళ్ళిన తదుపరి వచ్చే తదితో కూడిన చవితి. ఇందులో బెల్లం నువ్వులతో కూడుకున్న పదార్థాన్ని ప్రత్యేకంగా స్వీకరిస్తూ ఉపవాస వ్రతాన్ని కొనసాగించాలి. భాద్రపద మాసంలో వచ్చే వరసిద్ధి వినాయక స్వామి వ్రతం నాడు ఉపవాస వ్రతం లేదు. షడ్రసోపేతమైన భోజనం చెయ్యాలి, ఉండ్రాళ్ళు, పాయసం, ఇంకా చాలాను. కానీ సంకటహర చతుర్థి వ్రతం అంటే మట్టుకు ఇది ఉపవాస వ్రతం, ఇది నిత్యం, ఇది ఉపాసన, అది ఆరాధన. కనుక ఈ రెండు కూడా వేరువేరు. అది చేసిన వారు ఇది చేయకూడదు అని ఎక్కడా లేదు. ఇంకా విశేషమైన ప్రయోజనాన్ని పొందగలుగుతారు. కనుక భాద్రపదంలో వ్రతం చేసే సంప్రదాయం కలవారు తప్పనిసరిగా కూడా ఒక మాట చెప్పుకోవలసి వస్తే ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా పాటించాలి. విశేషమైన ప్రయోజనం మనకు ఈ వ్రతం పాటిస్తే చేకూరుతుంది.